వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈరోజు సెప్టెంబర్ 9, 2024. రమణ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు కొత్త ఎపిసోడ్. మోడీ గారు సౌత్ చైనా సీ లో ఉండే 2-3 దేశాలు, అంటే మన శ్రోతల కోసం చెప్పాల్సింది ఏంటంటే వియత్నాము, వాటి పక్కన ఉండే సింగపూరు, బ్రునై అనే దేశాలకు వెళ్ళారు. దానిపైన అసలు ఆయన అక్కడికి ఎందుకు పోయారు, దాని మీద విశ్లేషణ, అసలు దానివల్ల ఏమి ఇంపాక్ట్ భారతదేశానికి ఉంది, వాళ్ళకేముంది, మొత్తం ఓవరాల్ గా ప్రపంచంలో ఉన్న రాజకీయాల్లో ఏం జరగబోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ నాకేందంటే, ఈయన పెద్ద పెద్ద దేశాలను, ఇప్పుడు రష్యాకు పోయాడు, యుక్రెయిన్ పోయాడు, కానీ ఏదో చిన్న బ్రునై, సింగపూర్ 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 అని మనం చెప్పుకుంటాం, కానీ చిన్న కంట్రీ అది. అలాంటి దేశాలకి ఎందుకు వెళ్ళారు? అదేంటి సార్ మరి మీరు అంటే మరి అంటే ఇప్పుడు ఉన్నమాట మాట్లాడుకో. ఇప్పుడు బ్రునై ఉందండి రమణ గారు, తిప్పి కొడితే అది మా వెస్ట్ గోదావరి అంతా ఉండదు. అది 4,45,00,000 పాపులేషన్. అది అట్లా అనుకుంటే మా భీమవరం అదే ఉంటుంది. ఎంటైర్ యునైటెడ్ కింగ్డమ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ అంత ఉండదు. యునైటెడ్ కింగ్డమ్ మీకు 2 కోట్లు ఉంటదిలేండి. ఉన్నాయి. మరి 5 లక్షల పాపులేషన్ ఉన్న చిన్న దేశం అది. రీజన్ ఎందుకు వెళ్ళాడు అనేది బానే ఉంది, కరెక్ట్, గుడ్ క్వశ్చన్. కానీ చిన్న దేశం కూడా అది ఎట్లా అంటే జగిత్యాలకు ఎక్కువ, భీమవరంకి తక్కువ. అది చిన్న దేశం అయినా కూడా చాలా. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే శ్రోతలకి, ఇది దిస్ కంట్రీ ఈజ్ ఎ స్మాల్. భారతదేశం లాంటి దేశంతో వీళ్ళు మేబీ ఇట్స్ రిచ్, ఎవరో ఒక రాజు ఉన్నాడు, అదంతా బానే ఉంది, ఇస్లామిక్ కంట్రీ, కానీ చాలా చిన్న దేశం అది. చిన్న దేశం అంటే కూడా దాని ఇంపార్టెన్స్ ఏంటంటే దాని లొకేషన్ ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెన్స్. మీరు చూడాల్సింది ఏంటంటే సౌత్ చైనా సీ, ఆ సీని టచ్ చేస్తూ ఉండే కంట్రీస్ ఏంటి సౌత్ చైనా సీకి చూసుకుంటే మీకు మెయిన్గా వచ్చేది ఏంటంటే వియట్నాం, ఫిలిప్పీన్స్, బ్రునై ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీస్, మలేషియా, మళ్ళీనేమో ఇంకోటి ఏంటి ఆఫ్ కోర్స్ ఇండోనేషియా కూడా ఉంటుంది కొంచెం కిందకు వస్తే. కానీ మెయిన్గా ఈ బ్రునై అనేది ఏంటంటే సీ కోస్ట్ మీద ఉంది, సౌత్ చైనా సీని అంటుకుంటూ. సో ఇఫ్ అక్కడ కనుక మీరు ఒక ట్రయాంగిలో రెక్టాంగిలో కనుక గీస్తే సౌత్ చైనా సీకి మీకు మెయిన్గా ఉండేవి ఏంటంటే ఆ సీని టచ్ చేస్తున్నవి వియట్నాం ఒకటి, ఫిలిప్పైన్స్ ఒకటి, బ్రునై ఒకటి, మలేషియా ఒకటి. ఆ తర్వాత కిందకు వస్తే మలక్కా స్ట్రైట్స్ వస్తుంది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవాళ రోజున ఓషన్లో ట్రేడ్ చేసేటప్పుడు. అందరికీ శ్రోతలకు కూడా ఇదివరకు మనం దీని మీద ఒక చిన్న ప్రోగ్రామ్ చేశాము. సౌత్ చైనా సీని ఏం చేస్తున్నారంటే సౌత్ చైనా సీలో ఓ టెంపరీగా ఒక మ్యాన్ మేడ్ ఐలాండ్స్ ని కట్టేసుకుని ఇదంతా నాదే అంటుంది చైనా. చైనాకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ట్రేడ్. సో వీళ్ళందరినీ కూడా కంటే ఎక్కువ నాకే ప్రయారిటీ ఉండాలి అని చెప్పి వీళ్ళందరినీ బుల్లీ చేస్తోంది, చిన్న చిన్న కంట్రీలు కదా అని చెప్పి అన్నమాట. సో ఆ చిన్న కంట్రీలకి ఏంటంటే దే నీడ్ సపోర్ట్, వాళ్ళ ఓన్ ట్రేడ్ చేసుకోవాలన్నా కూడా. ఇండియాకి ఏంటంటే ఇండియాకి కాంపిటీటర్ చైనా, ఎంత లేదనుకు ఏ కాదు అవును అనుకున్నా కూడా ఏషియాలో. సో ఏషియాలో వేరే సౌత్ చైనా సీలో వేరే సైడ్ నుంచి ట్రేడ్ లైన్స్ ఓపెన్ గా ఉండటం అనేది ఇండియాకి ఇంట్రెస్ట్. ట్రేడ్ లైన్స్ ఓపెన్ గా అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ సీ ట్రేడ్ కూడా చాలా మంది తెలుసుకోవాల్సింది ఉంటుంది. నాకు ఎక్కువ ప్రయారిటీనా నీకు ఎక్కువ ప్రయారిటీనా అని ప్రయారిటైజ్ చేస్తుంటారు ఈ షిప్పుల్ని వెళ్ళే వాటిని. చైనాకి 100% ప్రయారిటీ ఉంటే మిగతా వాళ్ళందరికీ లో ప్రయారిటీ ఉంటే ట్రేడ్ చైనాది ఎక్కువ జరుగుతుంది, మిగతా వాళ్ళకి తక్కువ జరుగుతుంది, ఆబ్వియస్లీ కదా. అలా జరగకుండా అందరికీ ఈక్వల్గా ఉండాలి అనే దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. సౌత్ చైనా సీలో మేజర్ ప్రాబ్లం అది, చైనా యొక్క జులుము, ఎవ్రీథింగ్ ఈజ్ మైన్ అనే జులుముని ఫైట్ చేయడం కోసం. వాళ్ళందరూ ట్రేడ్ ఆగిపోతుంది కదా, చైనా కనుక అలా చేస్తే వీళ్ళందరూ ఏమైపోతారు. సో అందుకని వాళ్ళు ఏంటంటే అక్కడ దేశాల వాళ్ళు చైనా తోటి బ్యాలెన్స్ చేయటం కోసం అని చెప్పి వాళ్ళకి వేరే కంట్రీస్ తోటి రిలేషన్షిప్ కావాలి. అదొకటి మెయిన్ పాయింట్. అది నేను స్ట్రాటజిక్గా చెప్తున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ట్రేడ్, ఈ బ్రునై అవనివ్వండి, మలేషియా అవనివ్వండి, టైవాన్, సింగపూర్, మర్చిపోయాను ఇందాక ఏంటో ఇంకో కంట్రీ అంటున్నాను, సింగపూర్. సింగపూర్ ఇవన్నిటికి కూడా దే ఆర్ ఆల్సో
ఒక పెద్ద ట్రేడింగ్ బ్లాక్ లోకి వస్తాయి. ఆసియాన్ దేశాలు అంటారు. ఆసియాన్ దేశాలతోటి ఇండియాకి లుకిస్ట్ పాలసీ అని ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి దాని మీద ట్రేడు, సైజ్ ఆఫ్ ద ట్రేడ్ పెరుగుతూ వచ్చాయి. అవి ఇంకా పెంచుకుంటూ ఇండియా గ్రో అవుతున్నప్పుడు మరి ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలంటే చిన్న పెద్ద అని చూసుకోకూడదు కదా. ఎవరి దగ్గర శక్తి ఉన్నా ఆ ఏరియాస్ లో ఉండే ప్రతి ఒక్కళ్ళతోటి మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటే ఇండియా కూడా ఆ సౌత్ చైనా సీ త్రూ ఏమైనా ట్రేడింగ్ లైన్స్, షిప్పింగ్ లైన్స్ ఫ్యూచర్ లో చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సి వస్తుంది. ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి, రష్యా నుంచి అంటే ఇది ఇండియాకి మొత్తం ఇప్పుడు చైనా ఓరియంటెడ్ ఇంకా ఇది. ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, ఇప్పుడు రష్యా నుంచి ఇండియాకి షిప్స్ వస్తున్నాయి కదా. ఆ? ఆ, అది ఒక స్పెషల్ రూట్ ఉంది. ఆ రూట్ పేరు ఏంటంటే ఈ షిప్స్ అంటే మరి ఆయిల్ అంతా ఇప్పుడు రష్యా నుంచి కొంటున్నాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా ఇటు నుంచే రావాలి కదా. ఈ మలక్కా స్ట్రైట్స్, ఈ మలేషియా, ఈ సౌత్ చైనాస్, ఈ ఏరియా నుంచే రావాలి. సో ఇండియాకి ట్రేడ్ లైన్స్ బియాండ్ ఈ కంట్రీస్ కాకుండా ఈస్టర్న్ సైడ్ ఆఫ్ జపాన్, లేకపోతే ఇంకా పైన రష్యా, వాటికి వెళ్ళాలన్నా కూడా ఈ ట్రేడ్ లైన్స్ అన్ని ఫ్రీ ఆప్స్ అంటారు దీన్ని, ఓషన్ ఆప్స్ లో. ఫ్రీగా ఉండకపోతే ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటుంది ఇండియన్ షిప్స్ అన్ని. ఇండియన్ షిప్స్ హై వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాయి. తర్వాత సింగపూర్ వి, ఈ బ్రునై లాంటి చిన్న చిన్న కంట్రీలు అయితే ఇంకా లాస్ట్ వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాయి. అలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి వీళ్ళందరూ కొలాబరేట్ చేసుకుంటూ ఉంటారు. చైనాకి ఇష్టం ఉండదు ఈ పనులన్నీ కొలాబరేట్ చేయటం, బట్ అది. సో కొలాబరేట్ చేయటం అంటే జస్ట్ ఇది ఒక్క పని కోసం కొలాబరేట్ చేయరు కదా. సో వేరే ట్రేడ్ అంతా కూడా ఆ కంట్రీకి కావాల్సినవి, ఆ కంట్రీ మన కంట్రీకి ఆ దేశం నుంచి కావాల్సినవి. సో ఇట్స్ ఎ మ్యూచువల్ ఇంట్రెస్ట్ అంటారు ఇవన్నీ. మ్యూచువల్ ఇంట్రెస్ట్ లో మరి అంటే ఓన్లీ స్ట్రాటజిక్ లొకేషన్, మరి అక్కడ మన వాళ్ళు వెళ్ళి ఏమన్నా 4 మిసైళ్లు పెట్టడము నేను స్ట్రేట్ గా అది అడుగుతున్నాను మిమ్మల్ని. అది జరగాలంటే అది కూడా జరగచ్చు ఫ్యూచర్ లో. ఫస్ట్ అసలు వాళ్ళతోటి ముందు రిలేషన్షిప్ ఉండాలి. మిజైల్స్ వాళ్ళు ఊరికే నా దేశంలో వచ్చి పెట్టుకో అనరు, ఎందుకంటే వాళ్ళ చిన్న దేశం. చిన్న దేశంలో వెళ్ళి మన ఇండియన్ మిజైల్స్ పెట్టామనుకో, ఊరికే చెప్తున్నాను జస్ట్ ఫర్ అదే డిస్కషన్ అది పర్పసెస్. చాలా గొడవ అవుతుంది. ఇప్పుడు వాడు ఒక చిన్న బాంబు వేస్తే చిన్న దేశం ఎగిరిపోతుంది. చైనా కూడా పెద్ద దేశం కదా. అట్లా ఎప్పుడు ఉండవు. అవతల వాళ్ళకి కష్టం వస్తే అంటే ఏంటి, ఇప్పుడు చైనాలో ఇంకో లీడర్ ఎవరో వచ్చేసి రేపు పొద్దున్నే నేను బ్రునైన్ ఆక్యుపై చేసేస్తున్నాను అంతే అనొచ్చు. అప్పుడు ఎప్పుడో సడాం హుసేన్ కనుక వెళ్ళి కువైట్ ఆక్యుపై చేసేసినట్టు అలా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఆ ముందు వెనక చూడకుండా చిన్నోడే కదా కొట్టిపారేద్దాం అన్నట్టు వెళ్ళే కంట్రీస్ ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళకి హెల్ప్ చేయటానికి ఈ బ్రునై లాంటి వాళ్ళు ఏంటంటే వేరే కంట్రీస్ తోటి రిలేషన్షిప్ పెట్టుకుంటారు, ఇండియా, అమెరికా ఇలాంటివన్నీ. సో దే విల్ హెల్ప్ దెమ్. వీళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారా అని అడగచ్చు. వీళ్ళకి కూడా మ్యూచువల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు బ్రునై చైనా ఆక్యుపై చేస్తే ఏమవుతుంది, సౌత్ చైనా సీ మొత్తం చైనీస్ వాటర్స్ కిందకు వస్తాయి. మనం అసలు రాంగ్ టాపిక్, రాంగ్ రూట్ లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. ఆక్యుపై చేయటం అలాంటివి ఏం చైనా ఏం చేయదు, కానీ అలాంటివన్నీ ఎవరు ఒప్పుకోరు. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చిన్న కంట్రీ అయినా సరే వాళ్ళ వాటర్స్ ని, వాళ్ళ ఓషన్, వాళ్ళకుండే యాక్సెస్ ని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ ప్రొటెక్షన్ కోసం వాళ్ళకి కావాల్సిన హెల్ప్ వాళ్ళు తీసుకుంటారు. ఆ హెల్ప్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు, ఓకే ఇక్కడికి వచ్చి నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రునై తోటి మేజర్ థింగ్ ఏంటంటే స్పేస్, ఇస్రో తోటి హెల్ప్ ఉంది. అక్కడ మన ఇస్రో టెలిమెట్రీ సెంటర్స్ పెట్టుకున్నారు. ఇస్రో టెలిమెట్రీ సెంటర్స్ పెట్టుకున్నారంటే అక్కడ ఇంకేమైనా కూడా పెట్టచ్చు. అక్కడ చైనీస్ సబ్మరైన్స్ ని వాచ్ చేయగలిగే లిజనింగ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు. ఎన్నైనా మళ్ళీ చేయొచ్చు. ఓకే లిజనింగ్ సెంటర్స్ అవన్నీ ఎవరు చెప్తారు? ఇప్పుడు మీకు ఏమైనా ఒక న్యూస్ పేపర్ లో చెప్తారా? నేను ఊరికే స్పెక్యులేట్ చేసి చెప్తున్నాను. అట్లాంటివి ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు అక్కడ ఇంకోటి బిగ్ పిక్చర్ అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు చైనా వాళ్ళు, ఇండియా నేర్పించాలి, ఇండియా న్యూక్లియర్ సబ్మరైన్స్ అన్ని బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి, ఆ బే ఆఫ్ బెంగాల్ మొత్తం ఇండియాదే, ఆ బంగ్లాదేశ్ అనేది ఒక చిన్న కంట్రీ ఉంది, దాన్ని ఎవరు పట్టించుకోకుండా వీళ్ళు అన్ని పనులు చేసేసుకుంటున్నారు ఇండియా వాళ్ళు అని వాళ్ళు ఏం చేస్తున్నారు, బంగ్లాదేశ్ లో ఉండే ఐలాండ్ ని తీసుకోవాలి అనో, లేకపోతే బర్మా తోటి కోకోవా ఐలాండ్స్ లో లీజు తీసుకుని అక్కడ ఒక లిజనింగ్ సెంటర్ పెట్టడము, మాల్దీవ్స్ వాళ్ళని కెలికి వాళ్ళతో ఇండియాకి అగెన్స్ట్ గా ఏదైనా చేయించడం, శ్రీలంక వాళ్ళని కెలికి ఇండియాకి అగెన్స్ట్ గా చేయించడం, వాళ్ళు అవే పనులు చేస్తున్నారు. సో నువ్వు కనుక మా బే ఆఫ్ బెంగాల్ సైడ్కి వచ్చావు అనుకో, నేను నీ సౌత్ చైనా సీలోకి వస్తాను అని చెప్పటం ఇది. సో ఇట్స్ ఆల్, మన ఇద్దరం ఒకటే, నువ్వు ఈ పనులు చేస్తే నేను కూడా చేయగలను అనేది ఒక మెసేజ్ అది. వాట్ అబౌట్ సింగపూర్? ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న. సింగపూర్ ఈజ్ ఆల్సో సిమిలర్. సింగపూర్ కి అంటే అది కూడా చిన్న దేశం. అంటే సింగపూర్ అంటే ఓహో
డబ్బుల పరంగా చాలా పెద్దది. మనము ముఖ్యంగా తెలుగు వాళ్ళు సింగపూర్ 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 అంటారు. మన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ అంటాడు ఏమనంటే. కానీ యాజ్ ఏ కంట్రీ అంటే దానికి ఒక 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 మిలిటరీ శక్తి ఆ రకంగా చూసుకుంటే చాలా ఎకనామిక్ పెద్ద పవర్ హౌస్. చాలా ఎక్కువ ఉంది దానికి బ్లూ వాటర్ నేవీ ఉంది. సింగపూర్ ని మీరు చాలా చిన్న కంట్రీస్ సైజు చిన్నది ఎంతుందండి అవ్వచ్చు అది కానీ కూడా 50 లక్షల మంది సార్. అది మీరు ఇదేమో 5 అవన్నీ లక్షలు, అది 50 లక్షలు. అట్లా అనుకుంటే యూరోప్ లో ఏ దేశాన్ని ఎత్తినా అట్లానే ఉంటాయి అన్నమాట. అలా సింగపూర్ అలా తో కాదు ఈ లెక్క. రకమైన ఒప్పందాలు మనకి మామూలుగా భారతదేశానికి సింగపూరుకి ఇప్పుడు ఉమ్, ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి మీరు. ఇది వరకు రోజులు ఇది ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మనం పాత షోల్లో కూడా చెప్పుకున్నాం. పాత రోజుల్లో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ వీటి యొక్క స్ట్రెంగ్త్లు చూసుకుని కంట్రీ యొక్క మిలిటరీ పెద్దదా చిన్నదా అని లెక్కేసుకునేవాళ్ళు. ఆ తర్వాత స్పేస్ ని యాడ్ చేశారు. ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో యాడ్ చేశారు. రష్యా యుక్రెయిన్ వార్ ఒకటి తేల్చిపెట్టింది. ఎన్ని అయినా ఉండని కానీ సప్లై చైన్స్ ఎకానమీ, ఆ సప్లై చైన్స్ ని సపోర్ట్ చేయగలిగే ఎకానమీ లేకపోతే ఇవన్నిటికీ ఉపయోగం లేదు అని తెలిసిపోయింది. సో ఇవాళ రోజున సప్లై చైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ యుక్రెయిన్ రష్యా వార్ తేల్చి చెప్పేసింది. సో అలాంటి టైంలో మరి సింగపూర్ ని అంత తక్కువ అంచనా వేస్తే ఎట్లా? ఇట్ ఈస్ 5th లార్జెస్ట్ కంట్రీ దట్ మ్యానుఫ్యాక్చర్ ఇవి చిప్స్, సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 5th లార్జెస్ట్ కంట్రీ అది. దాని వాల్యూమ్ అంత ఎక్కువ అది. సో నేచురల్లీ సేమ్. అంటే ఇప్పుడు ఈ రెండు దేశాలకి ఏ రకంగా ఇప్పుడు ఆ ట్రేడ్ రూట్స్ లో మన వాళ్ళు వెళ్ళి అంటే వాళ్ళకి మోడీ గారు ఏంటి మీ మీ వెనకాల నేను ఉన్నానని చెప్పారా సింగపూర్ కి బ్రూనైకి? ఎవ్వరికి మీ వెనకాల నేను ఉన్నాను అని చెప్పడం అలాంటివి ఉండవు. స్ట్రెంగ్త్ ని డైరెక్ట్ గా అవతల వాళ్ళు అసెస్ చేసుకోగలరు. స్ట్రెంగ్త్ అని అసెస్ చేసుకుని వాళ్ళకేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చుట్టూరా ఉండే చైనీస్ హేగిమోనీ అంటే వాళ్ళ యొక్క ఆ, ఆ, వాళ్ళ నీడలలో బతుకుతున్నారు కాబట్టి అది వాళ్ళకి ఆ చైనా యొక్క ఇది ఉండకూడదు. దాన్ని ఏమంటారు, బుల్లింగ్ ఉండకూడదు వాళ్ళకేమో. అందుకని వాళ్ళకి ఏంటంటే ఇంకో పెద్ద దేశాలు కావాలి. అందుకని వాళ్ళ రిలేషన్షిప్స్ అన్ని అటు ఆసియాన్ కంట్రీలు ఏంటంటే అటు ఫార్ ఈస్ట్ లోకి వెళ్ళిపోయి జపాన్, ఇంకా ఈస్ట్కి వెళ్ళిపోతే అమెరికా, వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉంటాయి ఆ ఏరియాలో. టైవాన్ ఒక్కటి కనుక ఈ ప్రొటెక్షన్ ఏం లేకపోతే చైనా ఎప్పుడో మింగేసి ఉండేది. మరి టైవాన్ ఇప్పటికి వరకు ఎందుకు తీసుకోలేదు? నాదే అంటుంది కానీ ఎందుకు ఆక్యుపై చేయొచ్చు చైనా? వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రొటెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆక్యుపై చేయదు. సో అట్లానే ఈ దేశాలు కూడా ఏంటంటే వాళ్ళ ప్రొటెక్షన్స్ చూసుకుంటూ ఉంటాయి. వాళ్ళ దీస్ ఆర్ వెరీ ఆర్థికంగా ఫార్వర్డ్ కంట్రీస్ ఇవన్నీ కూడా. దే ఆర్ ఆల్సో ఇంటూ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉన్న కంట్రీలు ఇప్పుడు బ్రూనై అవ్వచ్చు, ఫిలిప్పీన్స్ అవ్వచ్చు. సింగపూర్ ఇస్ అ వెరీ బిగ్ ఎకానమీ వైజ్ చూసుకుంటే వాళ్ళది. సింగపూర్ పెద్ద ఎకానమీ వైజ్ ఇట్స్ గుడ్. అది సో వాళ్ళు చూడు ఎన్ని వేల కోట్లు, ఇప్పుడు వేలు కాదు లక్షల కోట్లు డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇండియాలో సెమీ కండక్టర్స్ కి. సో ఒకవైపు బిజినెస్, ఇంకోవైపు ఇంకా ఈ టోటల్ అంటే నేను ఇందాక చెప్పిన దాంట్లో లాస్ట్ లైన్ ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్పేస్ సైన్స్, స్పేస్ లాగానే ఎకానమీ కూడా ఒక వింగ్. ఇప్పుడు ఒక కంట్రీ యొక్క డిఫెన్సెస్ లో చెప్పాలంటే ఎకానమీ లేకపోతే డిఫెన్స్ లేనట్టే లెక్క. సో మీరు దాన్ని ఇండైరెక్ట్ గా అంటే శ్రోతలకు చెప్పేది ఏంటంటే మీరు సప్లై చైన్స్ అనే పదం వాడారు, కానీ బాటమ్ లైన్ ఏంటంటే ఏ దేశమైనా కూడా డబ్బులు సంపాదిస్తూ మనం ఎట్లయితే జీతం ఉంటే మనం బతకగలుగుతామో, దేశం కూడా ఎకానమీ బాగుండి సప్లై లైన్స్ బాగుంటే యుద్ధాలు చేయగలుగుతారు. లేకపోతే అసలు తినడానికే తిండి లేదు, డబ్బులు లేవు అన్నట్టు ఉంటది. అది సో అందుకని వాళ్ళు ఏంటంటే సస్టైనబిలిటీ, డిజిటలైజేషన్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కనెక్టివిటీ, వీటిల్లో సింగపూర్ తోటి ఒప్పందాలన్నీ ఇప్పుడు అయింది. ఆ సింగపూర్ తోటి అయితే మొత్తం టెక్నాలజికల్ ఒప్పందాలు, సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. సో భారతదేశ సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ కి సింగపూర్ వన్ ఆఫ్ ద ఏది ఒక్కడి మీద డిపెండ్. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, ఏది తైవాన్ కూడా ఉన్నట్టుంది కదా. టైవాన్ ఒక్కళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదండి. ఒక్కళ్ళ మీద డిపెండ్ అయ్యారంటే వాళ్ళు నేను బ్లాక్మెయిల్ చేయగలుగుతారు. అందుకని ఏంటంటే అదేదో అన్నారే ఒక సామెత, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అట్లానే ఒక చోట ఉండదు. ఇప్పుడు సింగపూర్, టైవాన్, మరి వాళ్ళు పొద్దున్న న్యూస్ విన్నారు, అమెరికా కూడా రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ సెమీ కండక్టర్స్ ఇన్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ కూడా. సో అన్ని కంట్రీలు వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటట్టు చేయగలగటంలోనే ఉంది లీడర్షిప్ అండ్ పవర్. అంటే వాళ్ళందరినీ ఏదో రకంగా ఇండియా వచ్చేటట్టు చేస్తుందా లేదా? ఎందుకు చేస్తుంది? ప్రతి ఒక్కరికి ఒకటి ఉంది, నువ్వు నాకు రాకపోతే మిమ్మల్ని అందరినీ చైనా మింగేస్తుంది అని చూపించగలదు ఇండియా.
మీకు ఒకటి చెప్పనా, మీకు ఇంకోటి ఏ ఈ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, సి లాగా దిస్ ఇస్. ఇప్పుడు ఇండియాలో డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ పైకి వెళ్ళటం, అది చాలా హై లెవెల్లో ఉండటం అనేది బోత్ రష్యన్ ఇంట్రెస్ట్స్ కి కావాలి, అమెరికన్ ఇంట్రెస్ట్స్ కి కావాలి. సో అందుకని ఇండియాకి వాళ్ళేమి అదేదో బయట పుకార్లు వచ్చినట్టు ఇండియాకి ఎల్సిఏకి కావాల్సిన ఇంజిన్లు ఇవ్వదు అమెరికా, అవన్నీ ఉత్తమాటలు. ఇంజిన్స్ అమెరికాను ఇస్తుంది, రష్యా కూడా ఇస్తుంది. ఏవి లేకపోతే అవి రెండు దేశాలు ఇస్తాయి ఇండియాకి. ఎందుకంటే ఇద్దరికి లాంగ్ టర్మ్ లో, ఇప్పుడు రష్యా చైనా ఫ్రెండ్స్ అనుకుంటారు, లాంగ్ టర్మ్ లో చైనా మీద కనుక ఇంకొక వేరే పవర్ చెక్ లేకపోతే, చైనా టూ బిగ్ అయిపోయినా కూడా వీళ్ళందరికీ కష్టం. అందుకని ఏం చేస్తారు, రష్యా కూడా ఇండియా చైనా తోటి ధీటుగా ఉండేటట్టు ఉండాలనే అనుకుంటుంది రష్యా కూడా. సేమ్ థింగ్ అమెరికా కూడా అనుకుంటుంది. సో ఈ అనుకుంటుంది అనే దాన్ని ఎలా క్యాపిటలైజ్ చేసుకుంటావు అనే దానిలో లీడర్షిప్ ఉంటుంది. లీడర్షిప్ స్పెషాలిటీ అక్కడ వస్తుంది. సో ఈ కరెంట్ ఇండియన్ లీడర్షిప్ ఆ విషయంలో బాగానే క్యాపిటలైజ్ చేయగలిగింది. డిఫెన్స్ అవనివ్వండి, ఎకానమీ అవనివ్వండి. ఈ సెమీ కండక్టర్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు సెమీ కండక్టర్స్ లో మనం ఎప్పుడు అసలు దాని గురించి కూడా ఆలోచించలేదు. అది మీకు తెలుసా, సింగపూర్ 10% ఆఫ్ గ్లోబల్ సెమీ కండక్టర్స్, 10% ఆఫ్ సెమీ కండక్టర్స్ ఈ ప్రపంచంలో ఉండేవి సింగపూర్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. గ్లోబల్ ఫ్యాబ్రికేషన్ కెపాసిటీలో 5% సింగపూర్ లోనే ఉంది ఫ్యాబ్రికేషన్ కెపాసిటీ. 20% సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ సింగపూర్ లో జరుగుతుంది. బిగ్ నెంబర్ అండి. అంత పెద్ద నెంబర్ ఉంది సింగపూర్. మీ చిన్న నేను దేశం యాక్చువల్లీ అనేసి నేను తీసిపడేస్తున్నారు. తైవాన్ అనుకుంటున్నా, తైవాన్ అమెరికా ఇయే అనుకుంటున్నా, కానీ మన సామ్సంగ్ మన కొరియా, సింగపూర్ మీద మా కళ్ళు పడలేదు. మీరు చిన్న దేశాలను చూసి మ్యాప్ లో కనపడట్లేదు కదా అని చెప్పి తక్కువ చూపు చూస్తున్నారు. నేను చిన్నది అనట్లేదు, వాటి జనాభాను చూసి నవ్వుతూ అసలు ఏంటి ఈయన ఎందుకు వెళ్ళారు. అంత ఇంపార్టెంట్ అది ఇప్పుడు మనకి, ఇండియాకి. ఐ థింక్ నవ్ ఐ ఫీల్ లైక్ బ్రునై ఎగ్జాక్ట్లీ ఏముంటది. జస్ట్ బ్రునైని మీరు మ్యాప్ మీద మీరు ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడిన దానికి ఆ మ్యాప్ పెట్టండి మీరు. ఓకే, మన శ్రోతల కోసం మ్యాప్ మీద దాని యొక్క లొకేషన్ చూడండి. సౌత్ చైనా సీకి ఇప్పుడు నేను ఎదురుకుండా, నా కళ్ళు ఎదురుకుండా మ్యాప్ ఉంటే కనుక మోస్ట్ రైట్ సైడ్కి వెళ్తే ఫిలిప్పైన్స్, పైకి వెళ్తే టైవాన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి వస్తే సింగపూర్ ఉంటుంది. ఆ మధ్యలో అడుగున మలేషియాకి ఆనుకునే పైనే ఉంటుంది సీలోకే ఇది కూడా బ్రునై అనేది. సో అంత క్రిటికల్ కంట్రీ అది, రిచ్ కంట్రీ, క్రిటికల్ కంట్రీ అది. వాళ్ళకి కావాల్సిందేమో ఇండైరెక్ట్ గా వాళ్ళకి కావాల్సింది కంప్లీట్లీ చైనా చేతుల్లో ఉండకుండా, వాళ్ళు చైనాతో కూడా వాళ్ళు గుడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. డోంట్ థింక్ ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్నట్టు వీళ్ళందరూ చైనాకి ఎనిమి అనుకోకూడదు. వాళ్ళు ఇప్పుడు సింగపూర్ కి చైనాకి మంచి రిలేషన్స్, సగం మంది చైనీస్ ఇండస్ట్రియలిస్టులే ఉంటారు సింగపూర్ లో కూడా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇదివరకు లాగా వీడితోటి ఉంటున్నానంటే వాడితోటి కొట్లాట ఉంది అనే లెక్క కాదు, జీరో సమ్ గేమ్ అంటారు దాన్ని. అలాంటిది ఏమి ఉండదు. ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకోవడం, బిజినెస్ చేస్తూ కూడా అరే నేను ఇతనితోటి బిజినెస్ చేస్తున్న, వీడు నన్ను పూర్తిగా మింగేస్తాడేమో, సో వాడితోటి కూడా చేద్దాం అని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. వాళ్ళ రిస్క్ డిస్ట్రిబ్యూషన్ అంటారు వాళ్ళ చిన్న కంట్రీస్కి ఇది. ఆ రిస్క్ ఎందులో ఉంటాయి, స్ట్రాటజిక్, మిలిటరీ అండ్ ఎకానమీ. అందుకని ఇప్పుడు బ్రునై ఉంది, చాలా రిచ్ కంట్రీ అది, చిన్నదైనా రిచ్ కంట్రీ అక్కడ. అది రిచ్ కంట్రీ అది. రిచ్ అంటే ఎట్లా వచ్చింది రిచ్నెస్, అక్కడికి వచ్చి ఎవరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏవైనా వాళ్ళకుండే వనరుల్ని వాళ్ళు అమ్ముకుంటే, వాళ్ళకి ఆయిల్ రిచ్ తెలుసా బాగా, ఇట్స్ వెరీ గుడ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిచ్. సో వాళ్ళు అవి అమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఎవరికి అమ్ముతున్నారు, కొనేవాళ్ళకి అమ్ముతారు. కొనేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ, ఇమీడియట్ గా కొనేవాళ్ళు చైనా వాళ్ళు ఉంటారు, చైనీస్ కంట్రీకి ఉంటుంది. ఇంకా మీరే వాళ్ళు అందరు కొంటూ ఉంటారు. సో అంతా చైనాకి అమ్ముతున్నాను అనుకో, చైనా నన్ను బ్లాక్మెయిల్ చేయొచ్చు. సో ఇంకా 10 మందికి అమ్ముకుందాం సరే, అటు సైడ్ జపాన్కి అమ్ముతాను, ఇటు సైడ్ ఇండియా కూడా ఇప్పుడు పెద్దదవుతుంది, ఇండియాకి కూడా అమ్ముతాను అనుకుంటాడు ఆయన, ఆ దేశం వాళ్ళు. ఇండియా ఏమనుకుంటుంది, సరే నేను నీ దగ్గర కొంటాను కానీ నాకు నీ దేశంలో నాకు ఈ స్పేస్, నీకు కూడా స్పేస్ తోటి కావాలి కదా, కొలాబరేట్ చేసి ఇక్కడ ఒక స్పేస్ సెంటర్ పెట్టుకుంటాను అని అడిగింది. నా పెట్టుకో అన్నాడు. నువ్వు కోకో ఐలాండ్స్ లో వచ్చి లిజనింగ్ సెంటర్ పెట్టుకున్నావు అనుకో, బే ఆఫ్ బెంగాల్, నేను సౌత్ చైనా సైలో వచ్చి లిజనింగ్ సెంటర్. ఇప్పుడు బ్రూనైలో మనం పెట్టుకోవచ్చు అది, మనం ఏం చెప్పం, వాళ్ళు ఏం చెప్పారా కోకో ఐలాండ్స్ లోకి వచ్చి లిజనింగ్ సెంటర్ పెట్టాను అని చెప్పి. సబ్మరీన్స్ వాచ్ చేసేవి ఉంటాయి. ఇంకా స్పేస్ అన్న తర్వాత అట్లాంటివి ఒక సెంటర్ నీకు స్పేస్ ఇచ్చిన తర్వాత ఏమైనా పెట్టుకుంటాం అని చెప్పి చేస్తున్నారా? లేకపోతే సింగపూర్ వచ్చేటప్పుడు అదేదో స్పెషల్ ట్రాకింగ్ షిప్ వేసుకుని వచ్చేవాళ్ళు చైనా వాళ్ళు. ఇదేం కాదు, అందులో ఏం లేవు అంటారు అడిగితే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అంటారు భారతదేశం
వాణిజ్యము. భారతదేశము ఇదివరకుట్లాగా లేదు. అది ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ఇట్స్ వింగ్స్ అన్నమాట. ఎవరితోటి ఒకళ్ళతోటే దాసోహం కింద పడి ఉండటం కానీ, ఒకళ్ళతోటే బిజినెస్ చేయటం కానీ అలాంటిది లేదు. డైవర్షన్, డిస్పర్సివ్ అన్నమాట. అందరితోటి చేస్తోంది. చైనా వాళ్ళు వచ్చేసేసి బంగ్లాదేశ్ తోటి వీటితోటి కుమ్మక్కై చేస్తే, సరే నేను అక్కడ వెళ్ళి ఏం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు బే ఆఫ్ బెంగాల్కి వస్తే నేను సౌత్ చైనా సీ వస్తాను. ఓకే, అది అంటే ఓవరాల్ గా ఇది చాలా ప్రాముఖ్యత ఉంది. See, ఇది 3 చెప్పాను మీకు. ఎకానమీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఇప్పుడు ఉండే 3rd పొజిషన్ నుంచి అదే 5th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి వెళ్ళాలి. $4 ట్రిలియన్ నుంచి $7 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి అనేది వన్ ఆఫ్ ద గోల్స్. అవి లేకపోతే ఇండియాలో ఉండే పెరుగుతున్న జనాభాకి ఉద్యోగాలు రావు. అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా అవును. చేయాలి. సో అవి చేయాలంటే బిజినెస్ పెంచుకోవాలి ఉండే దేశాలతోటి. సో అందుకని ఆసియాన్ కంట్రీస్ తోటి బిజినెస్ ఈ లుక్ ఈస్ట్ పాలసీ అనేది పివి నరసింహారావు గారి టైం నుంచి మొదలెట్టారు. దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, ఎక్కువగా పెంచాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంట్రెస్ట్ ఇండియాకి. అది చేస్తున్నారు ఎకానమీ. రెండోది, చైనా తోటి కాంపిటీషన్ లో వాళ్ళు చేసే ఈ మిలిటరీ, మన చుట్టూరా ఇండియా చుట్టూరా మిలిటరీ డ్యాన్స్ వాళ్ళు చేస్తూ ఉంటే, ఇండియా కూడా సౌత్ చైనా సీలో తన ఓన్ లెవెల్లో మిలిటరీ డ్యాన్స్ ఇండియా చేస్తూ ఉంటుంది. సో చైనా కనుక వీళ్ళందరితోటి కలిపితే ఇండియా కూడా అట్లాంటి వాళ్ళతోటి అక్కడ ఉండే దేశాలు ప్లస్ అమెరికాతో కూడా కలిసి చేస్తుంది. క్వాడ్ అలాంటి వాటిని ఉపయోగించుకుని. అది మిలిటరీ. స్ట్రాటజిక్ అంటే ఇప్పుడు తెలిసిందే కదా, ఇందాకే చెప్పాను, బ్రునై లాంటి కంట్రీస్ కి విన్ అది. సింగిల్ పాయింట్ చైనా బుల్లీ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఇండియా కావాలి, ఇండియాకి వాళ్ళు కావాలి. సో అది ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్. అండ్ మనకి ఫిలిప్పైన్స్ తో పర్వాలేదు అనుకుంటా భారతదేశం. ఫిలిప్పైన్స్ కి బ్రాహ్మోస్ కూడా అమ్ముతున్నాం కదా మనం. ఫిలిప్పైన్స్ ఈజ్ ఆల్రెడీ ఇన్ దిస్ లూప్. ఫిలిప్పైన్స్ ఎప్పటి నుంచో ఉంది, సింగపూర్ కూడా ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఇప్పుడు ఎన్హాన్స్ చేశారు రిలేషన్షిప్. సడన్లీ బ్రునైన్ కూడా యాడ్ చేసుకున్నారు ఈ స్ట్రాటజిక్ ఎన్హాన్స్మెంట్ రిలేషన్షిప్ లో. ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక ఇండియా ప్రైమ్ మినిస్టర్ స్టేట్ విజిట్ చేశాడు ఈ బ్రునై అనే కంట్రీ. అదే చిన్న దేశం అది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇప్పుడు అది. మీరు మ్యాప్ చూస్తే తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్ అనేది. చాలా చిన్న దేశం. వండర్ఫుల్ అండి. ఐ థింక్ నవ్ ఐ అండర్స్టూడ్. ఐ హోప్ మన శ్రోతలకు కూడా ఐడియా వచ్చి ఉంటది ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఈ హోల్ థింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. అసలు మీరు చెప్పి చూసిన తర్వాత కానీ అర్థం కావట్లేదు, ఓహో ఇది ఈ లెవెల్ ఉందా అని. వీళ్ళ కథలు మొత్తము అష్టదిగ్బంధనం చేసినట్టు వీళ్ళు కూడా ఒక చిన్న ఏరియాని భారతదేశం ఆ 4 దేశాలతో లైనప్ చేసుకుంది. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు జుట్టు పీక్కుని కొట్టుకోరు. ఓన్లీ మన పాకిస్తాన్ లాంటి కంట్రీలును అవైతే చేస్తాయి అలాంటి పనులు అన్నమాట. ఏంటంటే ఇది చెస్ ఆడుతూ ఉంటారు. చెస్ లో ఎప్పుడు కూడా ఏ ఒక్కళ్ళు ఓడిపోకుండా ఉంటేనే ప్రోగ్రెస్ ఉంటూ ఉంటుంది. ఏ ఒక్కళ్ళు గెలిచేయకూడదు, ఏ ఒక్కళ్ళు ఓడిపోకూడదు. అప్పుడు ప్రోగ్రెస్ ఉంటుంది, ఆ ఎకానమీ మీద ఫోకస్ ఉంటుంది. లేకపోతే వీడి మీద వాడి తుపాకులు పెట్టి కాల్చుకోవటం మొదలెట్టుకుంటారు. రమణ గారు, థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ నాకు చాలా ఎగ్జైటింగ్ ఇందులో అనిపించింది ఏంటంటే సింగపూర్ మీరు 10% దీన్ని 10% గ్లోబల్ సెమీ కండక్టర్స్ మాత్రం చాలా నాకు నచ్చింది అది. ఐ థింక్ దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, వండర్ఫుల్ రమణ గారు, ధన్యవాదాలు. మళ్ళా వచ్చే వారము ఇంకొక దాంతో కలుద్దాము. విల్ డూ అనదర్ షో. తప్పకుండానండి, ధన్యవాదాలు. Mind Media, the voice of India.